హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు 10th డే అండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18:6 చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అవుతుంది ఈటింగ్ టైము, అలాగే 6కి ఎండ్ అవుతుంది. నేను మార్నింగ్ వాటర్ తీసుకుంటున్నానండి, వామ్ వాటర్. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా. 1 లీటర్ అన్నా లీటర్న్నర ఖచ్చితంగా తీసుకోవాలి. మనం 3 లీటర్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. డే మొత్తంలో ఎలా తాగాలో చెప్తాను. తర్వాత డీటాక్స్ డ్రింక్ లాగా నేను సబ్జా సీడ్స్ తీసుకున్నాను. లెమన్ స్వీట్ చేసి ఒక హాఫ్ లెమన్, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళే తీసుకోవాలి. నార్మల్ వాటర్ కంటే మంచిగా యూజ్ అవుతుంది. అలా అయితే మనకు ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కూడా బాగుంటుంది. అలాగే వాటర్ తీసుకున్నాక, ఈ సబ్జా సీడ్స్ వాటర్ తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి. ఈ వాటర్ ఎప్పుడు తీసుకోవాలంటే మీరు 12కి అలా ఈటింగ్ టైం స్టార్ట్ అయినప్పుడు మీరు ఫాస్ట్ బ్రేక్ చేసేసి ఈ వాటర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి తర్వాత మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాము ఫుడ్ అలా తీసుకోవాలి. నేను రసం తీసుకున్నానండి. రసము, ఉసిరికాయ రసము. ఎక్కువగా నేను రసము సీజన్లో వచ్చే వాటితో బాగా రసం చేస్తానండి. ఉసిరికాయల సీజన్లో మాత్రం ఖచ్చితంగా ఉసిరికాయతోనే చాలా వరకు రసం చేస్తుంటాను. సి విటమిన్ ఉంటుంది హెయిర్కి, అలాగే ఫేస్కి చాలా మంచిగా పనిచేస్తుంది. ఉసిరికాయ గ్లోగా అవుతుంది. హెయిర్ కూడా బ్లాక్ హెయిర్, వైట్ హెయిర్ ఉన్నా కూడా బ్లాక్ అవుతుంది. వైట్ హెయిర్ రాకుండా బాగా పనిచేస్తుంది ఉసిరికాయ. మనం ఫుడ్ లాగా తీసుకుంటే ఇంకా బాగా బెనిఫిట్స్ ఉంటాయండి ప్యాక్ల కంటే కూడా. అలా తీసుకోవాలి. ఉసిరికాయని పులిహోరలాగా ఎలా వీలైతే అలా మనం దాన్ని ఎలాగైనా మనం స్టమక్లోకి తీసుకోవాలి. బెండకాయ ఫ్రై నేను కొంచెం ఒక కప్పు రైస్, రసం తీసుకున్నాను. కొంచెమే రైస్ తింటాను. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువగా ఆకలిగా అనిపిస్తే రైస్ అంతే క్వాంటిటీ తీసుకోవాలి. కానీ కీరా, క్యారెట్, ఏదైనా ఫ్రూట్స్ అలాంటివి యాడ్ చేసుకోండి. కానీ ఎక్కువ రైస్ తీసుకోకండి. లేకపోతే ఒక మల్టీగ్రెయిన్ రోటీ తీసుకొని అంత క్వాంటిటీ రైస్ తీసుకోండి. మీరు ఫస్ట్ టైం డైట్ చేసే వాళ్ళైతే ఎక్కువ ఆకలి అవుతుంది కదా. నాకు 3 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అందుకే నేను అంత క్వాంటిటీ తీసుకొని ఉండగలను. తర్వాత టీ తీసుకున్నానండి. బెల్లం వేసిన టీ ఖచ్చితంగా 1 కప్ తీసుకుంటాను. ఒక 10 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చేసి తీసుకుంటాను. మళ్ళీ మధ్యలో స్నాక్స్ అని ఇంకా ఫ్రూట్స్ అని ఏది తీసుకున్నా ఈటింగ్ టైంలో 2 టైమ్స్ తింటాను కదా, ఆ 2 టైమ్స్లోనే కంప్లీట్ చేస్తాను. మధ్యలో తినను నేను. తర్వాత వాటర్ తీసుకున్నాను. 1 లీటర్ వాటర్, ఒక 1.5 అవర్ గ్యాప్ ఇచ్చి టీ తీసుకున్నాక ఈవినింగ్ మళ్ళీ నా డిన్నర్ టైంలో మాత్రం ఇలా తీసుకున్నాను. సీజన్లో దొరికే సీతాఫలం, కొంచెం ప్రొమోగ్రెనేట్, జామకాయ తీసుకున్నాను ఒక 4 స్లైసెస్, పప్పాయ ఒక 3 స్లైసెస్, అలాగే బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయ, కీర, పుదీనా, అల్లం వేసి ఇలా జ్యూస్ చేసుకున్నాను. చూపించాను కదండి, పల్పుతో తాగేస్తాను నేను. అలాగే కొంచెం టైం తీసుకొనైనా అలా తాగితే మనకు ఫైబర్ కంటెంట్ బాగా అందుతుంది. మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. మంచి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. మనకు స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా మనకు ఆకలి అంటూ ఏమి ఉండదు ఇలా తీసుకుంటే. ఇలా రా ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఫ్యాట్ లాస్, అలాగే వెయిట్ లాస్, ఇంచు లాస్ చాలా బాగా జరుగుతుంది. ఈవినింగ్ మనం ఇది తీసుకొని త్వరగా కంప్లీట్ చేస్తాం 6 లోపు. కాబట్టి మీకు మంచి రిజల్ట్ ఉంటాయండి. ఇలా కొన్ని రోజులు 21 డేస్ ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు మంచి పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తగ్గుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటాయండి. నేను 3 ఇయర్స్ నుంచి ఇలా చేస్తూనే ఉన్నాను. నేను చాలా రకరకాలుగా డైట్స్ చేశాను. అంటే మంచి హెల్తీగా డైట్స్ చేస్తుంటాను. నేను ఇంకా మంచి పోస్ట్ చేస్తాను వీడియోస్. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.